హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ స్టోరీస్. ఇది ఒక ఆంథాలజీ, విభిన్నమైన జీవన శైలి గల ఆరుగురి కథ. మొదటిది క్రాబ్ క్రానికల్స్. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి క్యాబ్లో వెళ్తుండగా కారులో కొన్ని పుస్తకాలు కనిపిస్తాయి. అవి ఆ డ్రైవర్కి సంబంధించినవి. ఇంజనీరింగ్ చేసి కారు డ్రైవర్గా పనిచేస్తుంటాడు. వీరిద్దరి మధ్య జరిగే సరదా సంభాషణ మొదటి స్టోరీ. ఇక రెండోది వైల్డ్ హర్ట్స్. ఉద్యోగరీత్యా దూరంగా ఉన్న ఇద్దరు భార్యాభర్తల కథ. న్యూ ఇయర్ రోజున ఇద్దరూ కలిసి పార్టీ చేసుకోవాలనుకుంటారు. కానీ భార్య శ్రేయ అంటే శాలిని కొండేపూడికి తన బాస్ ఎక్కువ వర్క్ ఇవ్వడంతో ఆఫీస్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. చివరకు భార్యాభర్తలు కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారా లేదా, వర్చువల్ క్యాండిల్ డిన్నర్ సంగతి ఏంటి అనేదే మిగతా కథ. ఇక మూడోది బంగారం. ఒంటరిగా ఉన్న ముసలావిడ మంగమ్మ కథ ఇది. ఆమెకు బంగారం అంటే చాలా ఇష్టం, కానీ కొనుక్కునే స్తోమత ఉండదు. రోడ్డు పక్కన టీ షాప్ పెట్టుకుని జీవితాన్ని గడుపుతుంది. ఓ రోజు రోడ్డుపై ఓ పెంపుడు కుక్కని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వదిలి వెళ్ళిపోతాడు. ఆ కుక్కకు బంగారం అని పేరు పెట్టి మంగమ్మ చేరదీస్తుంది. బంగారం వచ్చిన తర్వాత మంగమ్మ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది అనేది మిగతా కథ. ఇక నాలుగోది మామ్ మీ. ఓ సింగిల్ మదర్ అంటే దేవయాని శర్మ స్టోరీ ఇది. జాబ్ లైఫ్లో పడి కొడుకుతో ఎక్కువ సమయం గడపలేకపోతుంది. అతని మంచి చెడులను ఎక్కువగా పని మనిషి చూసుకుంటుంది. అయితే తల్లితో ఆడుకోవాలని లాంగ్ డ్రైవ్కు వెళ్ళాలని పిల్లాడు ఆశపడతాడు. మరి అతని ఆశ నెరవేరిందా లేదా అనేది మిగతా కథ. ఇక ఐదోది గ్లాస్మేట్స్. ఓ సీరియర్ కపుల్ స్టోరీ ఇది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఆ జంట రిసార్ట్కి వెళ్తారు. అక్కడ భర్తకి కాలేజ్ ఫ్రెండ్ కనిపిస్తాడు. దీంతో వారిద్దరూ కలిసి మద్యం సేవిస్తూ కాలేజ్ ముచ్చట్లు చెప్పుకుంటుంటారు. మరోవైపు ఇద్దరి భార్యలు కూడా గదిలోకి వెళ్ళి మందు తాగుతూ సరదాగా గడుపుతుంటారు. ఆ సరదా సంభాషణలు ఏంటనేది తెరపై చూడాల్సిందే. ఇకపోతే ఆరోది జిందగీ. సాఫ్ట్వేర్ ఉద్యోగి తన ప్రియురాలతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాడు. కానీ చివరి నిమిషంలో ఆమె రాలేనని చెబుతుంది. లవర్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏం చేశాడు అనేది విడివిడిగా సాగిన ఈ 6 కథలు చివరకు ఎలా కలిశాయి అనేది తెలియాలంటే లైఫ్ స్టోరీస్ చూడాల్సిందే. ఓటీటీల వాడకం పెరిగిన తర్వాత కథ చెప్పే విధానం మారిపోయింది. కొత్త కొత్త కథలను విభిన్నమైన రీతిలో ప్రేక్షకులు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న కథలను కలిపి ఓ పెద్ద కథగా సినిమాను తీర్చిదిద్దుతున్నారు. వీటినే మనం ఆంథాలజీ సినిమాలు అంటున్నాం. ఇలాంటి ప్రయత్నాలు నార్త్లో చాలా ఏళ్ల కిందటే జరిగాయి. కానీ సౌత్లో మాత్రం ఈ మధ్య ఆంథాలజీ సినిమాలు వస్తున్నాయి. సౌత్ ప్రేక్షకులు కూడా అలాంటి చిత్రాలను ఆదరిస్తున్నారు. లైవ్ స్టోరీస్ కూడా ఓ ఆంథాలజీ ఫిల్మ్. టైటిల్కు తగ్గట్టే ఇది మనతో పాటు మన చుట్టూ ఉండే జనాల జీవన శైలిని తెలియజేసే చిత్రం. ప్రతి కథలోని పాత్రలతో మనం కనెక్ట్ అవుతాం. మనలోనో లేదా మన చుట్టూ అలాంటి మనుషులు కనిపిస్తూనే ఉంటారు. అయితే ఎంత మంచి కథ అయినా కూడా ఆసక్తికరంగా చెప్పకపోతే ప్రేక్షకులు బోరింగ్గా ఫీల్ అవుతారు. డైరెక్టర్ ఉజ్వల్ కశ్యప్ కొన్ని చోట్ల తప్పిదం చేశాడు. స్టోరీ బాగున్నప్పటికీ సన్నివేశాలను సాగదీయడం, అవసరం లేకున్నా హిందీ ఇంగ్లీష్ భాషల్లోనే సంభాషణలు చెప్పించడం కొంతవరకు తెలుగు ఆడియన్స్కి ఇబ్బందికరమే. స్లో నెరేషన్ ఈ సినిమాకు మరో మైనస్ పాయింట్. మొదటి స్టోరీకి చాలా సింపుల్గా ఫుల్ స్టాప్ పెట్టి రెండో కథను స్టార్ట్ చేశాడు. దీంతో క్యాబ్ క్రానికల్ స్టోరీ ప్రేక్షకుడికి అర్థం కాదు. కానీ చివర్లో ఈ స్టోరీతో మిగతా కథలను ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక రెండో స్టోరీ వైల్డ్ హార్ట్స్లో ఉద్యోగం చేసే భార్యాభర్తల జీవితాలు ఎలా ఉంటాయో చూపించాడు. కథనం నెమ్మదిగా సాగినప్పటికీ సిటీలో ఉద్యోగం చేసే భార్యాభర్తలు ఈ స్టోరీకి బాగా కనెక్ట్ అవుతారు. ఇక వర్చువల్ క్యాండిల్ డిన్నర్ సీన్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ 6 కథల్లో ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యే స్టోరీ బంగారం. మంగమ్మ లైఫ్ జర్నీ భావోద్వేగానికి గురి చేస్తుంది. మా అమ్మి కథ వర్క్ పరంగా ఎంత బిజీగా ఉన్నా పిల్లలకు కాస్త సమయం కేటాయించాలని తెలియజేస్తుంది. ఇక గ్లాస్మేట్స్ స్టోరీ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. జిందగీ కథతో మిగతా స్టోరీలన్నీ ముడిపడి ఉంటాయి. ఈ 6 కథలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చుట్టూ సాగుతూనే చివర్లో కలిసిన విధానం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. ఆంథాలజీ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రకు న్యాయం చేశారు. మంగమ్మగా నటించిన వృద్ధురాలు తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. ఆ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. సింగిల్ పేరెంట్గా దేవయాని శర్మ చక్కగా నటించింది. ప్రైవేట్ బస్ కండక్టర్గా కనిపించిన రాజశేఖర్ కూడా ఆకట్టుకుంటాడు. సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్ పీయూష్ పాత్రలో సత్య ఒదిగిపోయాడు. ఇక సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం ఓకే, సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కథరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.